Hi friends, మన HMWS పార్ట్ 1 పార్ట్ 2 డిస్కస్ చేసాం అప్ టు 60 క్వశ్చన్స్. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 3 చూద్దాం. దీంట్లో 61 క్వశ్చన్ ఫస్ట్ ఆర్డర్ కన్స్యూమర్స్ ఆర్. ఈ కన్స్యూమర్ చూస్తే మనకి ఏంటిది, ఇక్కడ ఆప్షన్లో ఓమ్నివోర్స్, డీకంపోజర్స్, హెర్బివోర్స్, కార్నివోర్స్ అని ఇచ్చాడు. దీంట్లో మనకి ఇది సన్ నుంచి నేరుగా ఎనర్జీ వస్తుంది. ఇది ఎనర్జీ. ఈ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుందట, ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ప్రొడ్యూసర్స్. ఆ తర్వాత మనకి కన్స్యూమర్స్, ఆ తర్వాత లాస్ట్లో డీకంపోజర్స్. ఇది సీరియల్ డీకంపోజర్స్. ఇది చూడండి, ఫస్ట్ మనకి ఈ ఆర్డర్ చెప్పుకునే ముందు ఫస్ట్ చూద్దాం ఏంటో. ఈ ఫుడ్ చైన్లో సన్ ఎనర్జీ ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు? ప్లాంట్స్. ఆ తర్వాత మనకి కన్స్యూమర్స్. దీంట్లో ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్స్ ఎవరు అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎగ్జాంపుల్ ప్లాంట్ తీసుకోండి. ఈ ప్లాంట్ ఆహారంగా తినేవి ఏంటి అంటే మనకి మాంసాహారుల, శాకాహారుల అంటే శాకాహారులు అంటే ఎవరు? ప్లాంట్ని ఎవరు తింటారు? ర్యాబిట్ తీసుకుంటుంది. ఇది ఫస్ట్ ఆర్డర్. ర్యాబిట్ని ఎవరు తింటారు? ఫాక్స్ కానీ టైగర్ కానీ. అది సెకండ్ ఆర్డర్. అలా థర్డ్ ఆర్డర్ ర్యాబిట్, ఇది ఫాక్స్, తర్వాత టైగర్, థర్డ్ ఆర్డర్. చూడండి దీంట్లో కన్స్యూమర్స్లోని. సో ర్యాబిట్ అనేది మనకి మాంసాహార, శాకాహార అంటే అది ఓమ్నివోర్సా, డీకంపోజర్సా, హెర్బివోర్సా, కార్నివోర్స్ అంటే మాంసం తినేవన్నమాట. జింకలు కానీ, ర్యాబిట్స్ కానీ, ఇవన్నీ కూడా గోట్ కానీ, షీప్ కానీ, కౌ కానీ, ఇవన్నీ కూడా మనకి చూస్తే అవి ఏంటవి? హెర్బివోర్స్ అంటే శాకాహారులు, మాంసాహారులు, కార్నివోర్స్ అంటే హెర్బివోర్స్. ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆర్డర్ అడిగాడు. సెకండ్ ఆర్డర్ అనుకోండి, అప్పుడు కార్నివోర్స్ అనమాట. లాస్ట్లో డీకంపోజర్స్, డీకంపోజర్స్ అంటే బ్యాక్టీరియా, ఫంగీ, బ్యాక్టీరియా అంటే టైగర్ కానీ లేకపోతే ఏదైనా థర్డ్ ఆర్డర్ చనిపోయిన తర్వాత దాన్ని డీకంపోజ్ అంటే కుళ్ళినట్టు చేస్తుంది అనమాట. సో అది డీకంపోజర్స్. ఇది సీరియల్. సో ఇచ్చిన 61 ఆన్సర్ ఏంటి అంటే వాడు ఏమన్నాడు? ఫస్ట్ ఆర్డర్ కన్స్యూమర్స్ ఆర్ అన్నాడు. సో కన్స్యూమర్స్, ప్రొడ్యూసర్స్ అంటే ప్లాంట్స్, కన్స్యూమర్స్ అంటే ర్యాబిట్ ఏం తింటుంది ఆహారంగా? మనకి ప్లాంట్స్ తింటుంది, హెర్బివోర్స్. అదే మాంసం తింటే కార్నివోర్స్, రెండు తింటే ఓమ్నివోర్స్. డీకంపోజర్స్ అంటే చెప్పాను బ్యాక్టీరియా, ఫంగీ. ఓకే, ఇది దీని యొక్క మనకి ఆన్సర్. అర్థమైంది కదా? నెక్స్ట్, ప్లాస్మా ఫేజ్ ఈజ్ వన్ స్టేట్ ఫర్ మ్యాటర్ దట్ ఎగ్జిస్ట్ అట్ టెంపరేచర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్. ప్లాస్మా అంటే ఏంటి? సాలిడ్, లిక్విడ్, గ్యాస్. నెక్స్ట్ ప్లాస్మానే కంటికి కనిపించదు అనమాట. అది ఎంత అట? 10,000 K అంటే థౌజండ్స్, అది 10,000 K. 10,000 K ఉష్ణోగ్రత ఉంటుందట. సో 100K 10Kనా, 100Kనా, 1000Kనా, 10,000 K అంటే ప్లాస్మా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు సన్లో ఉండేది ప్లాస్మా స్టేజ్, అది 10,000. సో 10,000 K. ఓకే, సో అదేవిధంగా యాజ్ పర్ WHO ద మోస్ట్ వైడ్ స్ప్రెడ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వరల్డ్ వైడ్ ఈజ్ ఐరన్. మనకి ఐరన్ లోపం వల్ల ఎనీమియా వస్తుంది. ఇది ప్రపంచంలో ఆల్మోస్ట్ 69% మందికి ఉంది. ఇది ఈ ప్రపంచవ్యాప్తంగా, ఇండియాలోనే కాదు. అలాగే కాల్షియం వల్ల మనకి రికెట్స్, ఆస్టియోమలేషియా అనే వ్యాధులు వస్తాయి. పొటాషియం, సోడియం వల్ల మనకి హార్ట్ బీట్ ప్రాబ్లం వస్తాయి. అదేవిధంగా హైపోకాలేమియా, హైపోనట్రేమియా అంటాం. ఈ వ్యాధులన్నీ కూడా హార్ట్కి సంబంధించి కూడా మనకి ఈ యొక్క పొటాషియం, సోడియం వల్ల వస్తాయి. ఓకే, సో ఐరన్ ఆన్సర్ యాజ్ పర్ WHO ద మోస్ట్ వైడ్ స్ప్రెడ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వరల్డ్ వైడ్ ఈజ్ ఐరన్, ఎనీమియా. సో ఈ ప్రపంచంలో అందరికీ కామన్ అనమాట ఇది. ఓకే, వాటర్ ఈజ్, దీన్ని జేమ్స్ థామ్సన్ కనిపెట్టాడు. ఈ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ని అంటే ఏంటి? మీరు సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్, ఇది ట్రిపుల్ పాయింట్ అంటే ఈ థర్మోడైనమిక్స్లో వస్తుంది. సో ఇది 100 డిగ్రీ సెంటిగ్రేడా, 100 కెల్వినా, 273 కెల్వినా, 273 డిగ్రీ సెంటిగ్రేడా అంటే మనకి ఆన్సరు
273 degrees Kelvin. ఓకే, సో వాటర్ ఇక ట్రిపుల్, అదే హైడ్రోజన్ ఉంటుంది, మెర్క్యూరీ ట్రిపుల్ పాయింట్, ప్రతి పదార్థానికి కూడా ట్రిపుల్ పాయింట్ ఉంటుంది. అంటే సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాసియట్, ట్రిపుల్ పాయింట్. వాటర్ ట్రిపుల్ పాయింట్ 273 degrees Kelvin, నాట్ డిగ్రీ సెంటిగ్రేడ్, కెల్విన్స్. అందుకే రెండు ఇచ్చాడు చూడండి. ఓకే, ఫర్ ది క్యారెక్టరిస్టిక్ స్మెల్ ఆఫ్ ది సీ, అంటే సముద్రపు వాసన. అంటే సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అదే రకమైన వాసన వస్తుంది. ఏంటది? సాల్ట్ వాసన వస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్, మరొక రకమైన వాసన వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా టైడ్స్ వచ్చినప్పుడు అది డైమిథైల్ సల్ఫైడ్. ఇది బ్యాక్టీరియా డెడ్ ప్లాంక్టాన్స్ని డికే చేసినప్పుడు, సో బ్యాక్టీరియా డెడ్ ఫైటోప్లాంక్టన్ డికే చేసినప్పుడు అప్పుడు ఈ రకమైన స్మెల్ వస్తుంది. దాంట్లో డైమిథైల్ సల్ఫైడ్ వల్ల ఈ స్మెల్ వస్తుంది, డైమిథైల్ సల్ఫైడ్. సో విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్యారెక్టరిస్టిక్ స్మెల్ ఆఫ్ ది సీ? సముద్రం యొక్క వాసన రావడానికి మనకి కారణం ఏంటంటే డైమిథైల్ సల్ఫైడ్. ఇది బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది, బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, అలాగే అమోనియా అంటే నైట్రేట్లో వాడతారు, మన ఫెర్టిలైజర్స్లో వాడతారు. ఎసిటిలిన్, ఇది గ్యాస్ వెల్డింగ్లో కూడా వాడతారు. టెర్రాసల్ఫ్యూరిక్ డైక్లోరైడ్, ఇది కూడా ఇలాగే, ఇది సల్ఫైడ్, ఇది డైక్లోరైడ్, ఇది కెమికల్ ఇండస్ట్రీస్లో వాడుతూ ఉంటారు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్ ఈజ్ ఇష్యూడ్ బై ది హయ్యర్ జ్యుడిషియరీ ఇన్ కేస్ ఆఫ్ ఇల్లీగల్ డిటెన్షన్ ఆఫ్ ఏ పర్సన్? అంటే ఒక వ్యక్తిని చట్ట వ్యతిరేకంగా నిర్బంధించినప్పుడు ఉన్నత న్యాయస్థానాలు జారీ చేయే రిట్ ఏది అంటే హెబియస్ కార్పస్. హ్యావ్ ఏ బాడీ, దీన్ని ఏమంటాం మనం? హ్యావ్ ఏ బాడీ. దీన్ని పబ్లిక్ ప్రైవేట్ వ్యక్తుల మీద ప్రయోగించవచ్చు. ఎవరైనా కిడ్నాప్ అయినా, లేదా తప్పిపోయినా, లేకపోతే భార్య తప్పిపోతే భర్త, భర్త తప్పిపోతే భార్య, పిల్లలు తప్పిపోయినా కోర్టుకు వెళ్తే హెబియస్ కార్పస్ వేస్తే హ్యావ్ ఏ బాడీ, పోలీసులు ఉంటుంది బాడీని ప్రవేశపెట్టండి, బ్రతుకున్నాడా లేదా, చనిపోతే డెడ్ బాడీని. సో హ్యావ్ ఏ బాడీ. సో ఇది ఆన్సర్ మనకి. అలాగే కోవారెంట్, బై వాట్ అథారిటీ అంటే అర్థం ఏంటంటే నీకు ఏ అధికారం ఉంది అంటుందన్నమాట. అంటే అధికారం లేకుండా అధికారం చలాయిస్తూ ఉంటే వాళ్ళు కోవారెంటో చేస్తుంది గవర్నమెంట్. మాండ్ మస్, వీ కమాండ్ అంటే ఇది పబ్లిక్ అఫీషియల్స్, చట్ట పరిధిలోకి వచ్చే సంస్థలు, నాట్ ప్రైవేట్. దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఉపయోగించడానికి వీలేదు. మాండ్ మస్, వీ కమాండ్ అంటే నీకు అంటే మేము ఆజ్ఞాపిస్తున్నాము, మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్పడం. వీ కమాండ్, మాండ్ మస్. ఇది ప్రైవేట్ వ్యక్తుల మీద ఉపయోగించడానికి లేదు, చట్టానికి పరిధిలోకి వచ్చే సంస్థల మీదే. ఓకే, అలాగే సెరిషియరీ, లోయర్ కోర్ట్స్ ఏవైతే తమ పరిధిని ఆక్రమించి జ్యుడిషియరీ తీర్పు చెప్తూ ఉంటే అది మీ పరిధిలో కాదు, ఆ తీర్పు మాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి టు బీ సర్టిఫైడ్ అంటాం దీన్ని. టు బీ సర్టిఫైడ్ అంటాం. సర్టిఫై చేస్తుంది, మీది కాదు అని చెప్పు, మాది మా పరిధిలోకి వస్తుందని చెప్తుంది అనమాట. ఓకే, సో ఇవి ముఖ్యంగా 66వ క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ అన్నీ కూడా. ఓకే, ఈజ్ ఎంజాయిడ్ బై అన్నాడు. అంటే జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ సెపరేటెడ్ దీంట్లో ఉంది. జ్యుడిషియల్ డిసిషన్స్లో ఉందా, 7th షెడ్యూల్లో ఉందా, 7th షెడ్యూల్లో ఉందా? 7th షెడ్యూల్లో డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. డివిజన్ ఆఫ్ పవర్స్ అంటే కాంకరెంట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు. అలాగే డిపిఎస్పి, ప్రియాంబుల్ టు ది కాన్స్టిట్యూషన్, జ్యుడిషియల్ డిసిషన్స్ దేంట్లో ఉంది అంటే డిపిఎస్పిలో ఉంది. సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఎంజాయిడ్ బై అని. ఓకే, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. ఇవి 36 నుంచి మీకు 51 వరకు మనకి ఇవే ఉంటాయి. సో దీంట్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఏముంది? జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సో న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి వేరు చేయడం అనేది క్రింద వాటిలో దేంట్లో పేర్కొనబడింది అంటే ఆదేశ సూత్రాల్లో పేర్కొనబడింది. అదేవిధంగా ద డే ఆన్ విచ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అడాప్టెడ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అందరికీ తెలిసిందే 26 నవంబర్ 1949 ఈ రోజున కాన్స్టిట్యూషనల్ డే అంటాం. కాన్స్టిట్యూషనల్ డే మోడీ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ డేగా డిక్లేర్ చేసింది నవంబర్ 26 కాన్స్టిట్యూషనల్ డే. ఓకే, సో ఇది ముఖ్యంగా మనకి ఈ యొక్క 68th క్వశ్చన్ యొక్క ఆన్సర్. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ డైరెక్ట్స్ ది స్టేట్ టు ప్రివెంట్ concentration of wealth and means of production in a few to the common detriment. అంటే రాజ్యాంగంలో ఏ ప్రకరణ లేదా
అధికరణ మనకి సంపద ఉత్పాదకత సాధనాలు కొద్దిమంది చేతిలో కేంద్రీకరించకుండా నిర్దేశిస్తుంది అని. దాంట్లో ఆర్టికల్ 39C ఇది ఆన్సర్. 39C ఏం చెప్తుందంటే మనకి సంపదని కొద్దిమంది చేతిలో కేంద్రీకరించకుండా, కాన్సన్ట్రేషన్ కాకుండా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అని చెప్తుంది అనమాట. మరి ఇదేంటిది ఆర్టికల్ అంటే అంటే రిసోర్సెస్ పంపిణీ, రిసోర్సెస్ పంపిణీ. ఇది అలా కాదు, కాన్సన్ట్రేషన్ కాకుండా ఉండడం, అది రిసోర్సెస్ పంపిణీ. మరి ఇదేంటిది అంటే ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ చిల్డ్రన్ ఓల్డ్ ఏజ్ పీపుల్, చిల్డ్రన్, లేబర్స్ వాళ్ళ శక్తికి మించి పని చేయించకుండా, వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేయకుండా వాళ్ళకి రక్షణ ఇచ్చే బాధ్యత, వాళ్ళ సంక్షేమము ప్రభుత్వానిదే. సో ఆర్టికల్ 39E. అదేవిధంగా ఆర్టికల్ 39D ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, సమాన పనికి సమాన వేతనం. అది సమాన పనికి సమాన వేతనం అంటే 1976లో తీసుకొచ్చింది. ఇంతకుముందు మేల్ ఫిమేల్ ఈక్వల్గా ఉండేది వర్క్ అనమాట. మనీ వర్క్ ఒకటే, మనీ వేరేగా ఉండదు. స్త్రీలకు తక్కువ ఇచ్చేవారు శాలరీ, పురుషులకు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. 76 నుంచి యాక్ట్ తీసుకొచ్చి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, స్త్రీ పురుషులకు సమానంగా ఇస్తున్నారు అన్నమాట శాలరీస్. ఇంతకుముందు మీరు గ్రూప్ 2 కానీ, ఏడబ్ల్యూ కానీ, ఏఈ కానీ, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పే స్కేల్ ఉండేది, మగవాళ్ళకి ప్రత్యేకమైన పే స్కేల్. ఇప్పుడు అలా 76 నుంచి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఓకే. ఓన్లీ ఇన్సర్టెడ్ ఆర్టికల్ 43B ఇన్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అన్నాడు. మనకి ఆన్సర్ ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. దీన్ని 2011 43B ఆర్టికల్ ఇంట్రొడ్యూస్ చేశారు. 97th అమెండ్మెంట్ యాక్ట్, 97th అమెండ్మెంట్ యాక్ట్. చూడండి, ఇది గ్రూప్ 2 లెవెల్లో ఇచ్చాడు క్వశ్చన్స్ అన్నీ కూడా. ఇవి గ్రూప్ 2 లెవెల్లో క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే. 43 అమెండ్మెంట్ యాక్ట్, 43B ఆర్టికల్ 97 అమెండ్మెంట్ యాక్ట్ 2011లో కోఆపరేటివ్ సొసైటీస్ గురించి ఈ యొక్క 43B ఆర్టికల్, మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది కోఆపరేటివ్ సొసైటీస్. ఓకే. అదేవిధంగా మరి పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ 43A, ఇది కొత్త ఆర్టికల్. ఇది కూడా 43A. యూనిఫామ్ సివిల్ కోడ్ 44 ఆర్టికల్. ప్రొవిజన్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఇది 45 ఆర్టికల్. చూడండి, ఇవన్నీ కూడా మనకి చూస్తే ఇవన్నీ డిపిఎస్పిలోకి వస్తాయి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోకి వస్తాయి. ఓకే. సి విచ్ ప్రొవిజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ది ప్రెసిడెంట్ టు అపాయింట్ ది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆర్టికల్ 340. ఈ ఆర్టికల్ ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రెసిడెంట్ అపాయింట్ చేయొచ్చు. అయితే దీనికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. 102nd అమెండ్మెంట్ యాక్ట్ 2018. ఇది కొత్తది అనమాట. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్. ఆల్రెడీ ఇది న్యూ వన్, చాలా ఇంపార్టెంట్. 101. 103 అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 10% రిజర్వేషన్. అలాగే 104 అమెండ్మెంట్ యాక్ట్ మీకు చూస్తే ఇది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పొడిగింపు, రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ 104. 103 ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 10% రిజర్వేషన్. 102 అమెండ్మెంట్ యాక్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ 340, బట్ నేను ఎక్స్టెండ్ చేస్తాను కరెంట్ డేటా అంతా కూడా. ఆర్టికల్ 339 అంటే ఇది షెడ్యూల్డ్ ఏరియా అడ్మినిస్ట్రేషన్, ట్రైబ్స్ ఏరియా అడ్మినిస్ట్రేషన్, ట్రైబ్స్ ఏరియాస్ వెల్ఫేర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ బై ది గవర్నమెంట్. అలాగే 342 ఎస్టీ, 341 అంటే ఎస్సీ, షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల గురించి రాష్ట్రపతి కూడా ఒక కమిషన్ అపాయింట్ చేయొచ్చు. ఓకే. సో ఇవి మనకి కంప్లీట్ ఆర్టికల్స్. ఇది ఆర్టికల్ 344 అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్. ఆర్టికల్ 344 అంటే హిందీ ఇది అఫీషియల్ లాంగ్వేజ్ కదా. ఆర్టికల్ 344 అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్. ఇది 344. 339 షెడ్యూల్ ఏరియాస్ ట్రైబ్స్ యొక్క వెల్ఫేర్. అలాగే 340 ఎన్సిబిసి. అదే ఈ క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ ఆర్టికల్ 340. 342 ఎస్టీ గురించి, 341 ఎస్సీల గురించి.
ఓకే, ఫుల్ కండిషన్ టు బి జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. నాట్ అంటున్నాడు ఇక్కడ చూడండి, ఇది నాట్. ఓకే, నాట్ అని అంటున్నాడు, నాట్ కాదు అంటున్నాడు. అంటే 3 అయినవి 1 కానివి. దీంట్లో జడ్జ్ ఆఫ్ 1 or more హై కోర్ట్స్ అట్లీస్ట్ 5 years. అంటే సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడే వ్యక్తి 5 సంవత్సరాలు హైకోర్టులో పనిచేసి ఉండాలి, 5 years. కరెక్ట్ ఇది. అదేవిధంగా అండ్ అడ్వకేట్ ఆఫ్ సుప్రీంకోర్టు ఫర్ అట్లీస్ట్ 10 years. 10 సంవత్సరాలు చేసి ఉండాలి ఏది, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ అడ్వకేట్గా. ఇది కరెక్టే. ఏ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ప్రెసిడెంట్ దృష్టిలో న్యాయకోవిధులై ఉండాలి. ఇది కూడా కరెక్టే. సో కాబట్టి ఇది తప్పు. ఏజ్ లిమిట్ అంటే ఏమీ లేదు. సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జెస్ కానీ ఏజ్ లిమిట్ ఏమీ లేదు, కానీ ఏజ్ ఇచ్చాడు కాబట్టి ఇది తప్పు, రాంగ్. ఓకే, సో ఇవి ఈ క్వశ్చన్ యొక్క మనకి థీమ్. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్టాండింగ్ కమిటీ ఆఫ్ ది పార్లమెంట్? సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇది స్టాండింగ్ కమిటీ. అలాగే ఎథిక్స్ కమిటీ ఇది కూడా స్టాండింగ్ కమిటీ. బిజినెస్ అడ్వైజరీ కమిటీ బిఎస్ ఇది మాత్రం కాదు, ఇట్ ఇస్ నాట్ ఏ స్టాండింగ్ కమిటీ. సెలెక్ట్ అండ్ జాయింట్ కమిటీ ఈజ్ నాట్ ఏ మనకి స్టాండింగ్ కమిటీ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎథిక్స్ కమిటీ, బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ఎస్టిమేషన్ కమిటీ ఇంకోటి కూడా ఉంది. ఎస్టిమేషన్ కమిటీ, ఎస్టిమేషన్ అంచనాల కమిటీ, ఎస్టిమేషన్ కమిటీ ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వేరు, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ వేరు. ఇవన్నీ కూడా మనకి స్టాండింగ్ కమిటీకి వస్తాయి. బట్ జాయింట్ అండ్ సెలెక్ట్ అండ్ జాయింట్ కమిటీస్ ఆన్ బిల్స్ ఇది ఎప్పుడో బడ్జెట్ ఉన్న సందర్భంలో వేస్తారంట. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఈజ్ కాల్డ్ అంటాడు. ఈ నోబెల్ ప్రైజ్ని మనకి ది సెవెరిజెస్ రిక్స్ బ్యాంక్, దీన్ని రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అంటారు. వన్ ఆఫ్ ది 3rd ఓల్డెస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్, సెంట్రల్ బ్యాంక్ అది. దీంట్లో చూసుకుంటే ఇది ఈ ఎకనామిక్స్లో 1968లో ఎస్టాబ్లిష్డ్, నోబెల్ ప్రైజ్ ఎస్టాబ్లిష్డ్. ఇది 69 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎప్పుడు ఇచ్చారంటే 69లో ప్రెజెంటెడ్. సో ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ ఎప్పుడు 68 ఎస్టాబ్లిష్డ్, 69 నుంచి ప్రెజెంట్ చేశారు. సో ఇది నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్. ఓకే, December 10th మనకి ఆల్ఫ్రెడ్ నోబెల్ యానివర్సరీ సందర్భంగా మనకి దీన్ని ఎవ్రీ ఇయర్ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఓకే, డెత్ యానివర్సరీ అనమాట. ఓకే, సెలబ్రేటెడ్ బై గోన్స్ ఇన్ ఆదిలాబాద్ డిస్టిక్. ఇది నాగోబా జాతర. ఈ నాగోబా జాతర గురించి అందరూ తెలిసిందే. ఆదిలాబాద్, కేసలాపూర్, మేసారం సెక్ట్, కేసలాపూర్ మేసారం సెక్ట్ వెళ్ళి దీన్ని చేస్తారు. మనకి నాగోబా జాతర అంటాం. ఇది ఆదిలాబాద్. ఓకే, తీజ్ అంటే ఇది లంబాడీస్ చేస్తారనమాట. కొమరవెల్లి మల్లన్న జాతర, సమ్మక్క సారమ్మ మేడారం, ములుగుప్పుడు ఇది ములుగు. ఓకే, ములుగు నాట్ ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి వరంగల్. కొమరవెల్లి మల్లన్న జాతర మీకు తెలుసు, సిద్దిపేట. ఓకే, తీజ్ ఇది లంబాడీస్ ఫెస్టివల్ అది. ఓకే, నెక్స్ట్, ది ఇన్క్లూజన్ ఆఫ్ విచ్ క్యాస్ట్ ఇన్ నార్త్ ఇండియా ఇన్ ది లిస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాజ్ స్టక్ డౌన్ బై ది సుప్రీం కోర్ట్ రీసెంట్లీ. అంటే అప్పుడు కరెంట్ అఫేర్ ఇది. సో జాట్స్ పెద్ద గొడవ చేశారు అప్పుడు 2016లో, చాలా పెద్ద 17 మొన్నటి వరకు. ఓకే, అంతకుముందు గుజారాసు, తర్వాత జాట్స్. గుజరాత్లో అయితే పటేల్స్, రాజస్థాన్లో అయితే గుజారాసు ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ రాజస్థాన్, పటేల్స్ గుజరాత్, జాట్స్ హర్యానా, పంజాబ్, ఢిల్లీ. ఓకే, ద వర్డ్ థరి ఇన్ తెలంగాణ డినోట్స్. తెలంగాణలో థరి అంటే దేనికి సంబంధించింది అనేది చూద్దాం. థరి తెలంగాణలో. ఓకే, మనకి చూడండి, తెలంగాణలో థరి అంటే మనకి ముఖ్యంగా నీటి వసతి, ఏదైతే నీటి వసతి గల భూమి ఉందో దాన్ని ఏమంటాం మనం, ల్యాండ్ హ్యావింగ్ వాటర్ సోర్స్. దాన్ని థరి అంటారు తెలంగాణలో. ఓకే, నీటి వసతి గల భూమి. ఓకే, ది జమ్మి లీవ్స్ గివెన్ టు ఈచ్ అదర్ ఆన్ ది ఈవీ ఆఫ్ దసరా ఫెస్టివల్ ఇన్ తెలంగాణ ఆర్ కాల్డ్. దసరా పండుగ నాడు ఒకరికొకరు ఇచ్చుకుని జమ్మి ఆకును తెలంగాణలో ఏమని పిలుస్తారు? జమ్మి చెట్టు ఆకులట తెలంగాణలో దసరా రోజున ఒకరికొకరు ఇచ్చుకుని ఏమని పిలుస్తారు అంటే ప్రసాదం, బోనం, నైవేద్యం, బంగారం. ఆన్సర్ బంగారం. జమ్మి చెట్టు ఆకుల్ని ఒకరికొకరు ఇచ్చుకుని దసరా రోజున దాన్ని ఏమంటాం మనం, బంగారం అని పిలుస్తారు. తెలంగాణలో ఏమంటాం, బంగారం. గుడ్ క్వశ్చన్. ఇది తెలంగాణ కల్చర్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, హూ లెట్ ది TNGO స్ట్రైక్ డ్యూరింగ్ ది 1969 తెలంగాణ మూమెంట్.
ఆ రోజున ఉపాధ్యాయ నాయకుడైన ఆమోస్, ఈ ఆమోస్ జూన్ 1, 1969లో జూన్ 1 లోపు తెలంగాణ ఏర్పడకపోతే రక్తపాతం క్రియేట్ అవుతుంది అని చెప్తాడనమాట. ఉద్యోగులు రెచ్చగొడుతున్నాడని చెప్పి మే 25న 1969 మే 25న ఈయన్ని డిస్మిస్ చేస్తుంది ఉద్యోగం నుంచి. తర్వాత జూన్ 10th నుంచి మనకి 1969 ఉద్యోగులు సమ్మె చేస్తారు. అప్పట్లో 37 రోజులు చేశారు. అప్పట్లో జూలై 16న విరమిస్తారు. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి ఆన్సరు. ఆమోస్ను ఉద్యోగం నుంచి తీసేస్తుంది, సస్పెండ్ చేస్తుంది ఆయన, ఉద్యోగం రెచ్చగొడుతున్నాడని. ఓకే, సే హూ వాజ్ ద ప్లేబ్యాక్ సింగర్ ఆఫ్ ది సాంగ్ పల్లెటూరి పిల్లగాడ ఇన్ ద ఫిలిం మా భూమి. ఇది మా భూమి వరల్డ్ పిక్చర్ అండి. ఇది గౌతమ్ ఘోష్ డైరెక్టర్, బి నరసింహరావు ప్రొడ్యూసరు, గౌతమ్ ఘోష్ డైరెక్టర్ అనమాట. దాంట్లో ఈ పల్లెటూరి పిల్లగాడ సాంగ్ని ఎవరు పాడారు అంటే సంధ్య. ఈమె రీసెంట్గా చనిపోయింది. 2018లో హార్ట్ అటాక్తో చనిపోయింది. 2017లో ఈమెకి బెస్ట్ ఫోక్ సింగర్ అవార్డు కూడా వచ్చింది, చంద్రశేఖర గారు ఇచ్చారు సంజయ్కి. 2017లో బెస్ట్ ఫోక్ సింగర్ అవార్డు, బెస్ట్ ఫోక్ సింగర్ అవార్డు 2018లో హార్ట్ సర్జరీ అయింది, చనిపోయింది ఆమె. 2018లో చనిపోయింది అనమాట. ఇది మా భూమి పిక్చరు గౌతమ్ ఘోష్ డైరెక్టరు, బి నరసింహరావు గారు స్క్రీన్ ప్లే అనమాట. స్క్రీన్ ప్లే ఆయన్ని, ప్రొడ్యూసర్ కూడా ఆయనే, నరసింహరావు గారు. ఓకే, అలాగే 6-point formula was incorporated in the Constitution of India under the Article 371D. 371D 6-point ఫార్ములాని మనకి సెప్టెంబర్ 1973లో తీసుకొచ్చారు. ఇది అమల్లోకి వచ్చింది 75 నుంచి. ఈ 6-point ఫార్ములా భాగంగానే హైదరాబాద్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆర్టికల్ అంటే ఆంధ్ర ప్రాంతం తెలంగాణ మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చిన నేపథ్యంలో 37Dని తీసుకొచ్చారు. ఈ యొక్క సీట్ల భర్తీ కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ సీట్ల భర్తీ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి 37D 32 అమెండ్మెంట్ 371D 32 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. ఓకే, సో ఇది మనకి 6 సూత్రాల పథకం. అలాగే ద డిగ్రీ కాలేజ్ ఇన్ విచ్ ప్రొఫెసర్ జయశంకర్ సర్వ్డ్ యాజ్ ద ప్రిన్సిపల్. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయన పిహెచ్డీ చేశారు. ఆయన పిహెచ్డీ చేయక ముందు ఫస్ట్ టీచర్ కాస్త ఆయన సిఎంకే కాలేజ్ ప్రిన్సిపల్ అయ్యారు. ఆ తర్వాత కాకతీయ కాలేజ్ వైస్ ఛాన్సలర్ అయ్యారు. సిఫెల్ ఆయన రిజిస్టర్, కాకతీయ కాలేజ్ రిజిస్టరు, వైస్ ఛాన్సలర్. అలాగే సిఫెల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్కి ఆయన రిజిస్టర్ కూడా. ఆయన ఎకనామిక్స్ బోధించేవాళ్ళు అనమాట. సో ఇది 2011లో ప్రొఫెసర్ జయశంకర్ గారు చనిపోయారు. 2011లో ప్రొఫెసర్ జయశంకర్ గారు చనిపోయారు. 2011లో చనిపోయారు ఆయన. ఓకే, సిఎంకే కాలేజ్ ప్రిన్సిపల్, కాకతీయ వైస్ ఛాన్సలర్గా చేశారు, కాకతీయ కాలేజీలో రిజిస్టర్గా చేశారు. సో ఇది ఆయన యొక్క నేపథ్యం. ఓకే, సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్ ఐటమ్ వాజ్ రిజిస్టర్డ్ యాజ్ ఏ జియోగ్రఫికల్ ఇండికేషన్ రీసెంట్లీ? హైదరాబాద్ హలీం. బిర్యానీ ఇంకా పరిశీలనలో ఉంది, కన్సిడరేషన్, ఇంకా టు బి కన్సిడరేషన్. ఇది కన్సిడరేషన్ పీరియడ్లో ఉంది, కన్సిడరేషన్. ఓకే, నాట్ ఎట్. హైదరాబాద్ హలీం మీద జిఐ ట్యాగ్ ఉంది, రసగుల్లా కాదు, డబుల్ కా మీఠా కాదు. ఓకే, అదేవిధంగా హూ అమంగ్ ది ఫాలోయింగ్ విల్ బి ట్రీటెడ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాజ్ పర్ 2014 జడ్జిమెంట్ ఆఫ్ ది సుప్రీం కోర్టు. అప్పుడు కరెంట్ అఫైర్ ఇది. హిజ్రాల్, ఈ హిజ్రాల్కి పెన్షన్ కూడా ఇస్తుంది ఎవరు? అటు మనకి ఒడిషా గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది హిజ్రాల్కి పెన్షన్. ఢిల్లీలో ఇస్తున్నారు, అలాగే ఆంధ్ర కూడా ఇస్తుంది, చాలా స్టేట్స్ ఇస్తున్నాయి. సో ఇది తెలంగాణ కూడా. ఓకే, డీలిట్ అంటే డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్. కాసా ఆన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 19 ఉస్మానియా యూనివర్సిటీ. దీని మీద ఈ మధ్య కొద్ది కంట్రవర్సీ జరిగింది. అదేదో ఫాల్స్ డాక్టరేట్ అనడం చాలా కంట్రవర్సీ జరిగాయి. ఓకే, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈయనకి అంబేద్కర్కి 1953లో ఇచ్చింది. అలాగే హౌ మెనీ రైపేరియన్ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ది గోదావరి బేసిన్? 7 స్టేట్స్. 7 స్టేట్స్ ఏంటి మీకు తెలుసు, ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు వీడియోలో చెప్పాను. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఎంపీ, ఛత్తీస్గఢ్, ఒడిషా, కర్ణాటక. సో ఇవి ముఖ్యంగా మనకి 7 స్టేట్స్. ఓకే, is an acronym of TMC. TMC is an acronym of
1000 million cubic feet, 1000 million cubic meters, అలాగే 1000 million cubic feet, 10 million cubic feet, 10 million cubic meters, 1000 million cubic feet. ఓకే. అదేవిధంగా ప్రాణహిత రివర్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్? ఎన్నోసార్లు చెప్పాను మీకు. చూస్తే వైన్గంగా, వార్ధా, పెన్గంగా. వైన్గంగా, వార్ధా, పెన్గంగా ఈ 3 నదులు కలిస్తేనే మనకి ఈ యొక్క ప్రాణహిత వస్తుంది. అయితే ఈ పెన్గంగా మనకి వైన్గంగలో కలుస్తుంది, వార్ధా, మొత్తం 3 కలిసి ప్రాణహిత ఏర్పడతాయి. కౌతాల మండల్, కౌతాల. సో పెన్గంగా, వార్ధా అండ్ వైన్గంగా. ఇది చూస్తే వైన్గంగా, ఇది వార్ధా, ఇది పెన్గంగా. ఈ పెన్గంగా వచ్చి వైన్గంగలో కలుస్తుంది, వార్ధా, వైన్గంగా. ఈ 2 కలిసి మనకి ఏర్పడితే ప్రాణహిత ఏర్పడుతుంది. ఇది గోదావరి నదిలో మనకి మేడిగడ్డ దగ్గర కలిసిపోతుంది. ఇక్కడే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకి? పెన్గంగా, వార్ధా, వైన్గంగా. రిచ్చంపల్లి ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్. అప్పట్లో కరీంనగర్, ఇప్పుడు ఇది మారిపోయింది. ఇది అప్పట్లో కరీంనగర్, ఇప్పుడు 33 డిస్ట్రిక్ట్స్ అయినాయి కదా. ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లిలోకి వస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి ఎప్పుడో ఓల్డ్ పేపర్ కదా, 15th కదా. అలాగే హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ గోదావరి వాటర్ డిస్ప్యూట్? ఆర్ఎస్ బచావత్. కృష్ణా డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా ఆయనే. 1969లో ఈ ట్రిబ్యునల్ ఏర్పడింది, గోదావరి ట్రిబ్యునల్. అలాగే బ్రజేష్ కుమార్, ఇది ఈయన మనకి 2004లో ఇది కృష్ణా ట్రిబ్యునల్, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, ఇది లేటెస్ట్ అనమాట. ఓకే. ఈ సర్కారియా అంటే కేంద్ర రాష్ట్రాల సంబంధాల మధ్య చేసిన కమిటీ, ఇందిరాగాంధీ టైంలో. ఆర్ఎస్ సర్కారియా. ఇవి మనకి ముఖ్యంగా ఆప్షన్స్. ఆఫీసర్స్ కంట్రిబ్యూటెడ్ ఇమ్మెన్స్లీ ఫర్ అబాలిషన్ ఆఫ్ వెట్టి బెగార్ ఇన్ తెలంగాణ. యశ్వర్ శంకరన్, యశ్వర్ శంకరన్ ఈయన ఎంతో కృషి చేశారు. వెట్టి బగేల అంటే ఫోర్స్డ్ లేబర్ అనమాట. బలవంతంగా పని చేయించడం, తక్కువ డబ్బులకి పని చేయించడం, ఇవంతా నిర్మూలించింది దాంట్లో ప్రధానమైన ఆఫీసర్ యశ్వర్ శంకరన్. అదేవిధంగా ద ఫేమస్ సెంటర్ ఆఫ్ పిలిగ్రిమ్ ఇన్ మెదక్. ఇక్కడ ఇడుపులపాయ, అది కడపలో ఉంటుంది, అసలు తెలంగాణకు సంబంధమే లేదు. 7 పాయలు, ఇది మెదక్లో ఉంది. అలాగే 3 పాయలు, 6 పాయలు, 7 పాయలు వనజాత్ర, వనదుర్గాదేవి. 7 పాయలు వనదుర్గాదేవి. ఓకే. సిచ్యువేటెడ్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్, ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు ఇది ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి. ఓకేనా? అంటే ఓల్డ్ పేపర్ కాబట్టి అన్ని ఓల్డ్. ఇప్పుడు లేటెస్ట్ ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి. ఓకే. నోట్స్. గన్ పార్క్ అనేది 1969లో మనకు ముఖ్యంగా చనిపోయిన ఈ తెలంగాణ మూమెంట్లో 369 మంది వాళ్ళ యొక్క ఆత్మశాంతికి చిహ్నంగా మెమోరియల్ తెలంగాణ మ్యాట్రిస్. ఈ స్తూపాన్ని మనకి చూస్తే 1974 కంప్లీట్ చేశారు. 1974 కంప్లీట్ చేశారు. ఈ ఎక్క యాదగిరిరావు, ఎక్క యాదగిరిరావు, ది డిజైనర్ యాదగిరిరావు. దీంట్లో చూస్తే మనకి బ్లాక్, రెడ్ కలర్స్ వాడారు. హోల్స్ ఉంటాయి, 4 sides 9 holes అనమాట. 9 into 4 అనమాట. 4 sides 9 holes. ఎందుకంటే 9 districts, అప్పట్లో 9 districts. రంగారెడ్డి తర్వాత యాడ్ అయింది. 4 holes, 4 దిక్కులు అనమాట. సో దీన్ని ఇండికేట్ చేస్తుంది అది. ఇది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. June 2న కంపల్సరీ అక్కడికి వెళ్తారు. తెలంగాణ మాట్రిస్ డే అనమాట. ఓకే. అదేవిధంగా కొండగట్టు ఈజ్ ద ఫేమస్ ఫర్ టెంపుల్ ఆఫ్ శ్రీ ఆంజనేయ స్వామి. కొండగట్టు ఇది జగిత్యాలకు వచ్చింది. ఇప్పుడు జగిత్యాల కొత్త విధి, జగిత్యాల, కొండగట్టు, జగిత్యాల. ఓకే. బతుకమ్మ సెలబ్రేషన్స్ ఈజ్ కాల్డ్. టోటల్ 9 days కదా. ఫస్ట్ డే ఎంగిలి పూల బతుకమ్మ అంటాం. లాస్ట్ డే సద్దుల బతుకమ్మ. ఇది సంబరాలు, అలాగే తొలి పొద్దు, ఇవి 2 కాదు. ఫస్ట్ డే, లాస్ట్ డే. ఆన్సర్ ఫస్ట్ డే ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఎంగిలి పూలు, థర్డ్ అవుట్. ఓకే. అలాగే తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ కాళోజీ నారాయణ బర్త్డే యాజ్ ఏ తెలంగాణ లాంగ్వేజ్ డే. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ డే కూడా ఇచ్చాడు, కాదు ఇది తెలంగాణ లాంగ్వేజ్ డే డిక్లేర్ చేసింది అంతే. మళ్ళీ అసెంబ్లీలో పెట్టి హంగామా ఏం చేయలే. సో తెలంగాణ లాంగ్వేజ్ డే. ఏ రోజు అది? September 9th తెలంగాణ భాషా దినోత్సవం. కాళోజీ ఎన్నో బుక్స్ రాశాడు. నా గొడవ, బాపు బాపు బాపు, తెలంగాణ కవిత అండ్ కాళోజీ కవితలు, చాలా బుక్స్ రాశాడు ఆయన. ఓకే. సో ఇవి తెలంగాణ లాంగ్వేజ్ డే అని September 9th కాళోజీ బర్త్డే అనమాట. విత్ ఇండియా టు డెవలప్ బ్రహ్మస్, రష్యా.
బ్రహ్మస్ అంటే సూపర్సానిక్ క్రూయిజ్ మిసైల్ అనమాట. ఇది బ్రహ్మస్ 1, బ్రహ్మస్ 2 సూపర్సానిక్, బ్రహ్మస్ 2 అంటే అల్ట్రాసానిక్ కూడా అది. సో సూపర్సానిక్ క్రూయిజ్ మిసైల్లో ఇది మల్టీపర్పస్ షిప్స్ నుంచి మనకు ప్రయోగించవచ్చు, ల్యాండ్ మేము ప్రయోగించవచ్చు, మల్టీపర్పస్ అనమాట. రష్యా వాళ్ళ సహకారంతో నిర్మించాం. అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ ల్యాబొరేటరీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, RCA రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇమారత్ అంటాం, మిగతావన్నీ మనకి హైదరాబాద్లో లేవు. ఓకే, లాంచ్ బాలిస్టిక్ మిసైల్స్ అంటే SLBM అంటాం. K4 దీంట్లో K4, K5, K6 కూడా ఉన్నాయి. K4, K5, K6 సబ్మరీన్ లాంచ్ బాలిస్టిక్ మిసైల్ SLBM అంటాం, అంటే అండర్ వాటర్ మిసైల్ అనమాట. K4, K5, K6 కూడా ఉంది. ఓకే, అలాగే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ జలహారం ఏ న్యూ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈజ్ అని ఇచ్చాడు, టు సెక్యూర్ వాటర్ ఫర్ ది ఇండస్ట్రీస్. సో ఇది మెయిన్ ఫోకస్ అనమాట. ఇప్పుడు దీన్ని ఈ జలహారం అంతా పోయింది మొత్తం అంతా కూడా, అది ఎప్పుడో ఫస్ట్ ఇనిషియల్ ఉన్నప్పుడు కరెంట్ అఫేర్ ఇది. ఇప్పుడు మిషన్ భగీరథి, అటు ఇండస్ట్రీస్కి త్రాగునీరు రెండు. ఓకే, సో ఇది ఇప్పుడు కరెంట్ అఫేర్ అనమాట. సో 1 or 2 క్వశ్చన్. విచ్ యూనియన్ బడ్జెట్ ప్రపోజ్ టు సెటప్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్స్ బ్యాంక్ అండర్ పబ్లిక్ సెక్టర్? 2013-14 బడ్జెట్లో November 19, 2013 మహిళా బ్యాంక్ అంటే భారత్ మహిళా బ్యాంక్, BMB, భారత్ మహిళా బ్యాంక్. ఇందిరాగాంధీ పుట్టినరోజు November 19, ఇందిరాగాంధీ బర్త్ యానివర్సరీ November 19, ఆ రోజు పెట్టారనమాట. అయితే 2017లో ఈ మహిళా బ్యాంక్ని తీసుకొచ్చి SBIలో కలిపేశారు మోడీ గారు. మెర్జర్ ఇంటూ SBI, మోడీ మెర్జర్ ఇంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు భారతీయ మహిళా బ్యాంకు మనకి BMB దేంట్లో కలిసిపోయింది 2017 SBIలో. ఎప్పుడు ఏర్పాటు చేశారు 13లో. ఓకేనా, అప్పుడు కరెంట్ అఫైర్ కాబట్టి ఇచ్చారు. అలాగే యాజ్ పర్ 2011 సెన్సస్ ఫిమేల్ లిటరసీ రేట్ ఇన్ తెలంగాణ స్టేట్ ఈజ్, టోటల్ లిటరసీ రేట్ 66.54, దాంట్లో మేల్ లిటరసీ 75.04, ఫిమేల్ 57.99. ఇది ఆన్సర్. ఓకే, టోటల్ లిటరసీ, మేల్ లిటరసీ, ఫిమేల్ లిటరసీ. ఓకే, ప్రొడ్యూసర్ విత్ ఇన్ ఏ ఇయర్ ఈజ్ కాల్డ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, GDP అంటారు. అంటే GDP అంటే మనకి జియోగ్రఫికల్ ఏరియాని సూచిస్తుంది. ఇక్కడ ఏమీ ఇవ్వలేదు, ఇది ఇండియా అనుకోండి. ఈ ఇండియా లోపల విత్ ఇన్ ది ఇండియా వాట్ ఏమంటే వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూసర్ విత్ ఇన్ ఏ ఇయర్, ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువులు సేవలను ఏమంటాం GDP అంటాం. GNP అలా కాదు మళ్ళీ. ఓకే, సో NNP అంటే దీంట్లో డిప్రిషియేషన్ తీసేస్తారు. అంటే మనకి GNP మైనస్ డిప్రిషియేషన్ ఈక్వల్ టు NNP. ఇదంతా పెద్ద టాపిక్ ఉంటుంది కాన్సెప్ట్. ఓకేనా, సింపుల్గా క్వశ్చన్ పెట్టి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ GDP. సో అదేవిధంగా నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టరీ కాస్ట్ మీన్స్, ఇది చూద్దాం ఒకసారి. ఇది చాలా ఎంత కాన్సెప్ట్ ఓరియంటెడ్, ఇట్ విల్ టేక్ మోర్ టైం, మచ్ మోర్ టైం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫ్యాక్టరీ కాస్ట్ అంటే అర్థం ఏంటంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా, ఉత్పత్తి అంటే ప్రొడక్షన్, ఉత్పత్తిదారుడు. ఈ ఉత్పత్తిదారుడికి ప్రభుత్వం ఏం చేస్తుంది, సబ్సిడీస్ ఇస్తుంది అనమాట. సో ఫ్యాక్టరీ కాస్ట్, ఉత్పత్తి కాస్ట్. ఇప్పుడు ఇది ఉత్పత్తి కాస్ట్ ఉంది, దీంట్లో సబ్సిడీస్ కలిసి ఉంటాయి, బయటకు వస్తే ట్యాక్స్ వేస్తారు కాబట్టి. మార్కెట్ ప్రైస్లో ట్యాక్స్ కలిసి ఉంటాయి, బట్ ఉత్పత్తి కాస్ట్లో సబ్సిడీస్ కలిసి ఉంటాయి. ఇక్కడ చూడండి, నేషనల్ ఇన్కమ్ అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ మార్కెట్ ప్రైస్లోంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేయాలి, ప్లస్ సబ్సిడీస్ గవర్నమెంట్ ఇచ్చేవి కలుపుకోవాలి. సో అంటే ఫ్యాక్టరీ కాస్ట్లో సబ్సిడీస్ కలిసి ఉంటాయి, అలాగే మార్కెట్ ప్రైస్లో ఏం కలిసి ఉంటాయి, ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంది అప్పుడు ప్లస్ ఉంటాం, మైనస్ చేస్తారు. అంటే మార్కెట్ ప్రైస్లో సబ్సిడీసు మనకి కలిసి ఉండవు, ఫ్యాక్టరీ కాస్ట్లోనే కలిసి ఉంటాయి. అదేవిధంగా ఫ్యాక్టరీ కాస్ట్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనకి తీసేయాలి, ఉండవు అది. సో నేషనల్ ఇన్కమ్ అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ ఈక్వల్ టు ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చేసి. ఓకే, వాజ్ రివ్యూడ్ ఆన్, దీన్ని కాసు బ్రహ్మానంద రెడ్డి గవర్నమెంట్ 1969లో వేసింది. 56-68కి గాను ఏటి రెవెన్యూ మిగులు రెవెన్యూ ఉందో ఎక్స్పెండిచర్ దాని మీద 1956 to 68. సో లలిత్ భార్గవ్ కమిటీ అంటాం దాన్ని, కాసు బ్రహ్మానంద రెడ్డి కమిటీ. ఈ కమిటీ ఏం చేసిందంటే 102 కోట్లు మిగులు చూపించిందనమాట. సో లలిత్ భార్గవ్ కమిటీ ఏం చేసింది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద మనకి దీన్ని వేశారు. ఓకే, అదేవిధంగా శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ హెస్ కమ్ ఫార్వర్డ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్, ఇది తెలంగాణ గవర్నమెంట్ మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రమోట్ చేయడానికి, అదేవిధంగా అగ్రికల్చర్ ప్రమోషన్,
దీంట్లో డైరీ ఇంక్లూడింగ్ డైరీ యాక్టివిటీస్ మనకి 48 అవర్స్లో క్రెడిట్ అంటే లోన్ ఇస్తారు, క్రెడిట్ వచ్చేస్తుంది. ఓకే, అప్పు ఇస్తారనమాట. అది శ్రీనిధి క్రెడిట్ కార్డ్. ఇది మండల సమాఖ్యాసు తెలంగాణ గవర్నమెంట్ కలిసి చేసినాయి. మండల సమాఖ్యాసం తెలంగాణ గవర్నమెంట్. ఓకే, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ డ్యూరింగ్ ది ఇయర్ 2014-15 ఇన్ కరెంట్ ప్రైసెస్. ఇది కరెంట్ అఫైర్స్ ఇది. సో ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో ఉంటుంది ఇది అప్పుడు 4 lakh crores, అప్పుడు ఎంత 4 lakh crores. ఓకే, సో ఇది కరెంట్ డేటా అమ్మది, కరెంట్ డేటా. అలాగే హానీ ప్రాసెసింగ్ యూనిట్ ఫర్ ఏజెన్సీ ట్రైబల్స్ ఎస్టాబ్లిష్డ్ బై గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ యాక్ట్ అన్నాడు. అంటే కొన్ని ఏరియాస్లో గిరిజన్ కోఆపరేషన్ ఫెడరేషన్ ఏం చేసిందంటే కొన్ని ప్రొడక్ట్స్ పెట్టింది. దాంట్లో కామారెడ్డి హానీ, నిర్మల్ సోప్స్, ఏటూరు నాగారం టర్మరిక్ పసుపు తయారీ, కొండనాగుల నాగర్ కర్నూలు టామరెండు షాంపూ, నిర్మల్ సోయా ప్రాసెసింగ్ సెంటర్, ములుగు గమ్ ప్రాసెసింగ్ సెంటర్, ములుగు గమ్ము, నిర్మల్ సోయా, కొండనాగుల షాంపూ టామరెండ్, అలాగే ఏటూరు నాగారం టర్మరిక్, నిర్మల్ సోప్స్, కామారెడ్డి హానీ. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పక్కన హానీ అన్నాడు కాబట్టి ఆన్సర్ కామారెడ్డి అవుతుంది. ఓకే, 38.88%, సుమారు 39% ఉంది. అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉన్నది మనకి చూస్తే హైదరాబాద్ 38.88%. హైదరాబాద్ ఎక్కువ, అర్బన్ చూసుకుంటే 38.88. సో అర్బన్ పాపులేషన్ అంటే ఆంధ్రాది 29, తెలంగాణ 39%. అంటే ఆంధ్ర కంటే తెలంగాణ ఎక్కువ ఉంది. ఓకే, దీంట్లో ఇంక ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు. ఓకే, క్రికెటర్ ఫ్రమ్ హైదరాబాద్ ఈ నోన్ యాజ్ కల్టివేటెడ్ స్టైలిస్ట్ జయసింహ, ఎంఎల్ జయసింహ. ఈయన పేరు పూర్తిగా ఎంఎల్ జయసింహ. ఈయన సికింద్రాబాద్ సైనిక్పురిలో చనిపోయారు. ఆయన 1999లో, అప్పుడు 1939లో జన్మించారు ఈయన. అదేవిధంగా ఈయన సన్స్ 87లో వివేక్ జయసింహ, విద్యుత్ జయసింహ 87 వరల్డ్ కప్ అంటే కపిల్తో ఉన్నప్పుడు ఆడారనమాట. సో మన హైదరాబాద్ అయింది, చనిపోయారు 1999లో. అదేవిధంగా ద ప్లేయర్ ఫ్రమ్ వరంగల్ హూ రెవల్యూషనైజ్ ఇండియన్ బాల్ బ్యాడ్మింటన్ ఈజ్ జే పిచ్చయ్య. 1950లోనే ఈయన బాల్ బ్యాడ్మింటన్ వరంగల్ 1950స్లో. ఆయన 2016లో 99 years సెలబ్రేట్ చేస్తున్నాడు, 99 సంవత్సరాలు 2016లో కూడా. సో అంత ఓల్డ్ మ్యాన్ జే పిచ్చయ్య. అప్పట్లోనే ఇండియన్ బాల్ బ్యాడ్మింటన్షిప్ అయింది. ఓకే, అదేవిధంగా హూ ఈజ్ ప్లేయింగ్ ద లీడ్ రోల్ ఇన్ ఏక్తా కపూర్స్ బయోపిక్ హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ బయోపిక్ 2016లో రిలీజ్ అయింది. అది దాంట్లో శోభా కపూర్, ఏక్తా కపూర్ ప్రొడ్యూసర్స్, టోనీ డి సౌజా డైరెక్టర్ అయినా దాంట్లో ఆ అజరుద్దీన్ పాత్రను పోషించేది ఇమ్రాన్ హష్మీ. అజరుద్దీన్ పాత్ర ఎవరు? ఇమ్రాన్ హష్మీ అనమాట. ఓకే, ట్రైబల్ కమ్యూనిటీ టు ది ప్రపోజ్డ్ పోలవరం ప్రాజెక్ట్. అంటే పోలవరం ప్రాజెక్ట్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది. గోన్స్ ఇది ఆదిలాబాద్లో ఎక్కువ ఉంటారు, చెంచులు నల్లమల్లో ఉంటారు, లంబాడీస్ మహబూబ్నగర్లో, అన్ని ప్రాంతాల్లో ఉన్నారు వీళ్ళు. ఒక ప్రాంతం లేదు ఎక్కువ. ఇక్కడ గుత్తి కోయాస్ మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది భద్రాచలం డివిజన్లో. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అప్పట్లో బర్నింగ్, ఇప్పుడు బర్నింగ్. విచ్ టౌన్ ఇన్ తెలంగాణ వాజ్ ఒరిజినల్లీ నోన్ యాజ్ ఇందూర్, నిజామాబాద్. మహబూబ్నగర్ని పాలెం అంటాం, కరీంనగర్ని ఎలగందుల అంటాం, మెదక్కు మెతుకు అంటాం. ఓకే, సో ఇవి మనకి ఓల్డ్ నేమ్స్. ఇది ఇక కరెంట్ అఫేర్ అమ్మా, అప్పట్లో కరెంట్ అఫేర్ ఇది. ఎంఎం కలబుర్గి ద రైటర్ హూ వాజ్ కిల్డ్ రీసెంట్లీ, అప్పుడు అవసరం లేదు. ఓకే, అలెక్సీ టిసైప్రస్ ఏ దేశ ప్రధాని అంటే గ్రీసు. అలాగే నరేంద్ర మోడీ జూలైలో ఎక్కడికి వెళ్ళారంటే కంబోడియా, అప్పట్లో కంబోడియా వెళ్ళాడు ఆయన. తర్వాత నెక్స్ట్ చూస్తే మనం మీకు చూడండి, ద ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే వాజ్ సెలబ్రేటెడ్ 21st June. 6th మొన్న అయింది 21st June. ఆ ఫస్ట్ అప్పుడు 6th మొన్న, అంతకుముందు కూడా మీకు చెప్పాను నేను. సో ఇవి కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా. విచ్ అకాడమీ అనౌన్సెస్ నోబెల్ ప్రైజెస్? స్వీడిష్ అకాడమీ. దీంట్లో 4 ఇచ్చాడు, ఇవి చూద్దాం ఒకసారి. విచ్ అకాడమీ అనౌన్సెస్ నోబెల్ ప్రైజెస్? నోబెల్ ప్రైజెస్ని అనౌన్స్ చేసే అకాడమీ ఏంటి అని ఇచ్చాడు. దీంట్లో రాయల్ సొసైటీ ఆఫ్ కెనడా, రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, రాయల్ నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, రాయల్ సొసైటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్. ఆన్సర్ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. సో నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, అది నార్వే అకాడమీ ఓస్లోలో, అది నోబెల్ ప్రైజ్, పీస్ ప్రైజ్ ఇస్తారు. మిగతావన్నీ కూడా ఇది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్. ఓవరాల్గా ప్రకటించేది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఓకే, ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద 1901 నుంచి ఈ యొక్క నోబెల్ ప్రైజెస్ ఇస్తూ వస్తున్నారు. ఓకే,
స్టూడెంట్స్ ఇంతవరకు మనకి ఇక్కడి నుంచి అన్ని కూడా ఇంగ్లీషు అర్థమెటిక్ ఉంటాయి, మెంటల్ ఎబిలిటీ ఉంటాయి, ఇది అవసరం లేదు. ఇక ఇంతవరకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసాం. ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ రూపా ఐఏఎస్ అకాడమీ మీరు చూసుకుంటే ఈ రూపా ఐఏఎస్ అకాడమీ మనకి చూసుకుంటే ఈ టెస్ట్ పేపర్స్ ఏవైతే టెస్ట్ పేపర్స్ ఉన్నాయో హెచ్ఎండబ్ల్యూఎస్ టెస్ట్ పేపర్స్, ఈ మోడల్ టెస్ట్ పేపర్స్ని 22 ఆల్రెడీ 20 అప్లోడ్ చేశాము. 2 కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయాలి. ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తాము. ఇవి ఓన్లీ 150 రూపీస్ అవర్ స్టూడెంట్, 300 రూపీస్ అవుట్ సైడ్ స్టూడెంట్స్కి ఇస్తున్నాము. ఇవి మోర్ దెన్ సఫిషియంట్, చాలా ఇంపార్టెంట్. వీడియోస్ అండ్ టెస్ట్ పేపర్స్ మేము హెచ్ఎండబ్ల్యూఎస్ కూడా అప్ టు ఎగ్జామ్ వరకు 2000 రూపీస్కి ఇస్తున్నాం. జనరల్ స్టడీస్ ఓన్లీ ఫర్ 2000 రూపీస్, విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఏడబ్ల్యూ. అదే ఏఈకి మీరు ఏం రాసుకున్నా కూడా వీన్ స్టాఫ్ సెలక్షన్ కూడా హై డెప్త్ వీడియోస్ మీరు చూడొచ్చు. అలాగే సబ్జెక్ట్ వైజ్ కూడా లాంచ్ చేస్తాము రీసెంట్గా, 500 రూపీస్ 3 months వ్యాలిడిటీ. అదేవిధంగా ఈ యొక్క రూపా ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులు చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పండి, సీనియర్స్కి జూనియర్స్కి కూడా చెప్పండి. అలాగే హెచ్ఎండబ్ల్యూఎస్ ఎవరైతే రాస్తున్నారో టెస్ట్ పేపర్స్ తెలంగాణకు సంబంధించి ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాదు, ఎందుకంటే అంత పగడ్బందీగా తయారు చేసి వచ్చేది జరిగింది ఆ టెస్ట్ పేపర్స్లో. ఓకే, సో అదేవిధంగా అటు జాగ్రఫీ కావచ్చు, సైన్స్ అన్ని పేపర్స్ అన్నీ కవర్ చేస్తాను లేటెస్ట్ డేటాతో సహా. ఈ 22 టెస్ట్ పేపర్లు చేస్తే మీకు మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ దాని నుంచి వస్తాయి. ఇది కూడా మీ మిత్రులు చెప్పండి ఎవరైతే ఉందో. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు వేరే ఇన్స్టిట్యూట్లో వెళ్ళండి, అక్కడ అప్డేట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ములుగు విడిపోయింది, లక్నవరం, లాకారం ఎక్కడ, లక్నవరం ఎక్కడ, 2 ఉన్నాయి ఇక్కడ. బయ్యారం, పాకాల ఏ జిల్లాలోకి వచ్చాయి, నారాయణపేట విడిపోయింది, మహబూబ్నగర్ నుంచి కొత్త జిల్లాలో వచ్చాయి. ఈ జిల్లాలో పాత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు టెస్ట్ పేపర్స్ అని చెప్పి, ఓల్డ్ క్వశ్చన్స్. అది కాదు కావాల్సింది మనకి న్యూ టెస్ట్ పేపర్స్. 33 డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ పోచంపల్లి. ఒక టెస్ట్ పేపర్లో చూస్తే నేను నల్గొండ పాతదే ఇచ్చారు, ఇప్పుడు యాదాద్రి భువనగిరిలో మారిపోయింది. ఇవన్నీ కూడా ధూళికట్ట, కొల్లపాక. సో ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ తోటి ఇవి ఇంక్లూడింగ్ రివర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది టెస్ట్ పేపర్స్లో. సో టెస్ట్ పేపర్స్ రాస్తే ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది. ఓకే, డోంట్ మిస్ ఇట్ టెస్ట్ పేపర్స్. హెచ్ఎండబ్ల్యూఎస్కి ఒక ఆయువు పట్టి టెస్ట్ పేపర్స్ ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పండి, ఆ క్వాలిటీని గురించి చెప్పండి. ఒక క్వశ్చన్లో 4 క్వశ్చన్ ఇన్బిల్ట్ అయ్యేటట్టు ఇచ్చాను మీకు. అది మీరు చూస్తే ఆ 2300 క్వశ్చన్స్ కాదు, ఇంటూ 4 వేసుకుంటే 10,000 క్వశ్చన్స్తో ఈక్వల్ అది. ఓకే, ఇది ముఖ్యంగా మనకి ఈ యొక్క రూపా ఐఏఎస్ అకాడమీ టువర్డ్స్ ది ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది సొసైటీ. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.